శ్రీ తుమ్మలపల్లి విద్యాసాగర్ రావు గారు. వీరు జెడ్పీహెచ్ఎస్ రుక్మాపూర్లో ఈ మధ్యలో ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. వీరు ఎన్సీసీలో సుదీర్ఘకాలంగా ఆఫీసర్గా పనిచేశారు కొత్తపల్లి హై స్కూల్లో. ఈ మధ్యనే వీరు చొప్పదండి జెడ్పీహెచ్ఎస్ రుక్మాపూర్ చొప్పదండి మండల్కి జిహెచ్ఎంస్గా వెళ్ళడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ మరి వారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నేను కరీంనగర్ వచ్చిన తర్వాత వెలమ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత నాకు అప్పటి నుండి ప్రతి సంవత్సరానికి నా బర్త్డేకు ఫస్ట్ విషెస్ వచ్చేది జోగినిపల్లి రఘునాథన్ రావు. నా బర్త్డే నేనే మర్చిపోదు, కానీ వారి మెసేజ్ చూసినాక నాకు గుర్తొస్తుండే. కాబట్టి వారు కమ్యూనిటీని సమైక్యపరచడంలో వారు చేస్తున్నటువంటి శ్రమను మనం అందరం అభినందించాలి. వారు ఉపాధ్యాయ కమ్యూనిటీకి టీచర్స్ డే సందర్భంగా పాదాభివందనం చేసిండ్రు అన్నారు వారి మాటల్లో. మా టీచర్స్ కమ్యూనిటీ తరఫున మీరు చేస్తున్నటువంటి శ్రమకు మీకు కూడా మా తరఫున పాదాభివందనం. అది మా ధర్మం. ఎందుకంటే మన కమ్యూనిటీ అంతరించిపోయే దశకు వస్తున్నది, అప్పట్లాగా లేదు. ఇప్పుడు మన పిల్లలు ఎవరు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గి కనీసం మన పిల్లలకు మన బంధువుల పేర్లు రాయమని ఒక చిట్టిస్తే ఎంతమంది పేర్లు రాస్తారో చూడండి. నీకు తెలిసిన బంధువుల పేర్లు రాయమంటే ఒక 20 మంది కంటే ఎక్కువ రాయాలి. అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. మరి నా విషయానికి వస్తే మాది కంది కట్కూరు ప్రాపరు. నేను మా ఊర్లో 7th దాకా చదివి తదుపరి ధర్మారంలో 8th, 9th, 10th చదివి సిద్దిపేటలో డిగ్రీ చేసినాం. తర్వాత బీఈడీ తర్వాత అపాయింట్మెంట్ ఫస్ట్ పర్లపల్లిలో చేసాం. అయితే నాకు ఒకసారి జగిత్యాలు పోయేటప్పుడు బస్సులో కొత్తపల్లిలో పనిచేయాలి అని ఉద్యోగం రాకముందే అనిపించింది. నా అపాయింట్మెంట్ అప్పుడు 94 డిఎస్సి మాది. నేను CEO తోటి మేనేజ్ చేసుకొని కొత్తపల్లి అపాయింట్మెంట్ తీసుకున్నాను. కొత్తపల్లి అపాయింట్మెంట్ తీసుకుంటే ఏమైందంటే ఒక 3 days అయితే నేను జాయిన్ కావాలి. జాయిన్ అయ్యామంటే అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ నేను చూసే వరకు గంభీరపేట మండలి కొత్తపల్లి. ఏం చేయాలని రాత్రి 8 గంటలకు కురికినాం. మళ్ళా సార్ అప్పుడు సాంబశివరాజు అని CEO ఉంటుండే. మరి ఉన్న పోస్టులన్నీ అయిపోయినాయి కదా, మరి తప్పదు కదా పోవడం అంటే తెగలగొట్టపల్లి ఉంది పోతావా అన్నాడు. నేను ప్రైమరీ స్కూల్కి అసలు నాకు హై స్కూల్ కావాలి. అప్పుడు లిస్ట్ ఇస్తే నాకు పర్లపల్లి అందులో కొద్దిగా దగ్గర కనబడ్డది. పర్లపల్లి ఇవ్వంటే మాకు రాత్రి ఆర్డర్ చేసి వచ్చాను. అక్కడ 5.5 సంవత్సరాలు అక్కడికి పోయిన తర్వాత స్కూల్ ఎట్లుందంటే మొత్తము గూన మనం సూరు ఇట్లా నిలబెడతారు కదా, ఏదో కట్టెలు దూలం నిలబెడతారు సపోర్ట్ కూలిపోయేదాన్ని. అట్లా ఉంటే అప్పుడు ఆ ఊరోళ్ళతోటి కొత్తగా అపాయింట్మెంట్ అయినా కూడా వాళ్ళతో సమైక్యపరిచి ఒక 2 yearsలోనే అదంతా కూరగొట్టి ఒక పెద్ద బిల్డింగ్ కట్టించినాం. కాంపౌండ్ వాళ్ళు లేకుంటే కూడా 4 ఎకరాల స్థలము కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టించి మంచి చెట్లు పెట్టి ఉన్నన్ని రోజులు ఇప్పటికీ ఆ ఊరు వాళ్ళు మాతోటి చాలామంది టచ్లో ఉంటారు. 1 year కోసం మమ్మల్ని పిలిచి ప్రోగ్రామ్స్ చేస్తాం. తర్వాత అక్కడ 5.5 సంవత్సరాల తర్వాత ప్రమోషన్లో అప్పుడు జడ్పీ చైర్మన్ కేవీ రాజేశ్వరరావు గారు సహకారంతో నేను కొత్తపల్లిలో ప్రవేశించడం జరిగింది. అప్పుడు సాధించాను. నేను ఎస్జిటిగా సాధించలేదు, స్కూల్ అసిస్టెంట్గా. దానికి కేవీ రాజేశ్వరరావు గారు, ఎమ్మెల్యే పాపారావు గారు 100% కోఆపరేట్ చేసి యూనియన్ వాళ్ళందరినీ మెప్పించి, అది ప్రతాపరావు గారికి తెలిసి కూడా బాగా అప్పుడు జరిగిన సంఘటనలన్నీ. కొత్తపల్లి అయిన తర్వాత 2001లో 2003 సంవత్సరాల తర్వాత నేను ఆ స్కూల్కు ఎన్సీసీ తీసుకొచ్చాను. అప్పటిదాకా ఎన్సీసీ లేదు. ఎన్సీసీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ బటాలియన్లో చాలా స్కూళ్ళు ఉండేటివి. మానకొండూరు, లయోలా స్కూల్ అవన్నీ టాప్లో నడిచేటివి. ఒక 2 years తర్వాత మా ఎన్సీసీ బటాలియన్లో టాప్ స్కూల్ ఏదంటే కొత్తపల్లి. మా సీఓ వచ్చి మా పిల్లలు కార్యక్రమాలు చేస్తుంటే స్కూల్లోకి వచ్చి కూర్చుండేది. ఒక్కొక్క ఏఎన్ఓస్ అంటారు ఎన్సీసీ నడిపించే వాళ్ళను. వాళ్ళు సీఓ దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకుంటే
ఒక గంట సేపు నిలబెట్టేది, గంట తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చేది. కానీ నాకు డైరెక్ట్ ఉంటుండే, ఎందుకంటే నేను చేసినటువంటి సర్వీస్ ఆయన గుర్తించి నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా అపాయింట్మెంట్ లెటర్ నాకు చిట్టి పంపకు, డైరెక్ట్ వచ్చేసేయని చెప్తుండే. అంతా హుందాగా మనము నడిపించినాం. తర్వాత అదే క్రమంలో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఒక గంట సమయాన్ని చెప్పగలుగుతున్న కార్యక్రమాలు మా టీచర్ కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ టీచరు కూడా 8 years తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు ఇప్పుడు. కానీ నేను కొత్తపల్లిలో 23 సంవత్సరాల 8 నెలల 3 రోజులు చేశాను. ఆ రికార్డును ఇంతవరకు ఎవరు లేరు, ఫ్యూచర్లో కూడా ఎవరు రద్దు చేయలేరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. సో ఎన్సీసీ ఒకటి కాదు, ఎన్సీసీ ఉన్నా కూడా 2013లో అది కూడా చెప్తా, ఒక మధ్యలో 2013లో ఒక జీవో వచ్చింది, ఎన్సీసీ ఉన్నా కూడా కంపల్సరీ ట్రాన్స్ఫర్ 8 years ల్యాండ్ స్టాండింగ్ వర్తించదు అని. అప్పుడు నేను ఏం చేసిన, జీవోను బాగా చదువుకున్నా. అందులో ఒకటి ఏమి ఇచ్చిందంటే ఒక రూలు, ఎన్సీసీ వాళ్ళు కూడా కంపల్సరీ పోవాలి, పోయిన దగ్గర ఎన్సీసీ ఓపెన్ చేసుకోవాలి. అదొకటి నాకు బాగా నచ్చింది వాళ్ళు పెట్టింది. ఏం చేసినా కౌన్సిలింగ్ పోయినా, నేను కోర్టులో కేసు వేసినాము, కోర్టులో కేసు హైకోర్టులో అయితే మాకు స్టే రాలే. చాలా ప్రయత్నం చేసినాము, 71 మంది ఎఫెక్ట్ అవుతున్నాం అప్పుడు స్టేట్ మొత్తంలో. ఏం చేసినా నాకున్న ఒక 2 అధికారులు సన్నిధులతో విచారణ చేసి నేను కౌన్సిలింగ్కి పోయినా. పోయి యూపీఎస్ గంగాధర మండల్లో అన్విత వాళ్ళ ఊరు ఏదో యూపీఎస్ తీసుకున్నా, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. పోయినా చక్కగా యూపీఎస్ అని కోరుకున్నా. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ, మన మురళీధర్ రావుడే, నూర్లు మురళీధర్ ఒక పక్కకే. అప్పుడు నాకు డిఓ అన్నాడు, నువ్వు హై స్కూల్ ఒక 6th కాడ ఎన్సీసీ ఉంది కదా, అక్కడికి పోక నువ్వు యూపీఎస్ ఎందుకు కోరుకుంటున్నావు అంటే, నా ఇష్టం సార్, ఆప్షన్ మీరు లిస్టులో ఇచ్చింది, నా ఇష్టం ఉన్నది కోరుకుంటా అని చెప్పి యూపీఎస్ పోయాను. పెగడపల్లి మండలం, అది ఎల్లాపూర్ రైట్. పోయినాక అక్కడ నూర్లు మురళీధర వెంటనే అన్నాడు, ఆయన యూపీఎస్ కోరుకున్నాడంటే దాని వెనక ఏదో కథ ఉంటుంది అన్నాడు. అన్నాక పోయినా డైరెక్ట్ నేను పోయిన దగ్గర ఓపెన్ చేసుకోమనే క్లాస్ మీద నేను హైకోర్టులో పిటిషన్ చేసాను. నేను ఒక యూపీఎస్ తీసుకున్నా, అక్కడ ఎన్సీసీ ఎట్లా పెట్టుకోవాలి, హై స్కూల్లో పెట్టుకోవాలి. మళ్ళీ హై స్కూల్లో పెట్టుకోవాలంటే కూడా దానికి కండిషన్స్ ఉంటాయి, స్ట్రెంత్ కావాలి, గ్రౌండ్ కావాలి, ఫైరింగ్ రేంజ్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. వెంటనే హైకోర్టులో నాకు స్టే ఇచ్చింది, నేను అక్కడి నుంచి తీయద్దు అని స్టే ఇచ్చాను. ఫైనల్ ఆర్డర్ రాలే. స్టే ఇచ్చినాక నేను అక్కడనే ఉన్నా, నా దగ్గరికి వచ్చిన రాలేకపోయాడు. అట్లా ఒక 10 మంది ఆగిపోయారు. అప్పుడు సబ్స్టిట్యూట్ లేని రిలీవ్ చేసుడు లేకుండా ఆగిపోయినాక 2 years తర్వాత 2015లో శ్రీనివాచార్య సార్ డిఓ ఉండి నా దగ్గరికి ఎవరైతే తెచ్చిందో ఆయన అరబెల్లికి ఇచ్చి నన్ను అక్కడనే ఉండు అని మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను. సో ఆ క్రమంలో అంత పోరాటం, ఎందుకంటే అది అక్కడ ఉన్నటువంటి లొసుగును మనం పాజిటివ్గా చేసుకుని ఆగిపోయాను. అనేక సంఘాలు కూడా ఒక్కొక్క 2 సంఘాలు పేపర్లలో ఇచ్చారు, ఈయన ఇన్ని రోజులు ఉంటుండు, 17 ఏళ్ళు ఉన్నాడు, ట్రాన్స్ఫర్. నేను ప్రశాంతంగా పనిచేసుకుంటున్నా, బయట వరుకుంటూ వాళ్ళే ఫెయిల్ అయ్యారు, కానీ నేను పట్టించుకోలేదు. సో అట్లా 2023లో నాకు ప్రమోషన్ వచ్చిండే షరతు వాళ్ళతోటి, నేను తీసుకోలేదు, నాట్ విల్లింగ్ ఇచ్చిన. అప్పుడు కూడా మన వాళ్ళందరూ కోపానికి వచ్చారు, ప్రభాకర్ రావు కానీ వీళ్ళంతా ఎందుకు తీసుకోలేదని. సో నాకు గ్యారంటీ తెలుసు, మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళలో గ్యారంటీ తీసుకుంటా అని మొన్న అవకాశం వచ్చింది. రుక్మాపూర్ అయినా ఇప్పుడు కూడా బయట పబ్లిక్ మొన్నటిదాక్కడే చేసిండు, మళ్ళీ గిన్నె ఉన్నాడని ఏడుపు మాత్రం బయట బాగుంది. అయితే ఇంకా దుర్షాడు యాక్చువల్లీ మీ దుర్షాడు వచ్చేది ఉండే నాకు 1:1లో ఎస్సీ వాళ్ళు ముందుకు వచ్చుట్ల మేము కొద్దిగా వెనుకకు పోయిన రిజర్వేషన్ రోస్టర్లో. మరి కొత్తపల్లి కాడ కూడా 23 సంవత్సరాలు 8 ఏళ్ళు నేను ఎవరికి కూడా భయపడ్డది లేదు. ఎవరికి ఊర్లో చాలా హుందాగా ఉన్నాము, స్కూల్లో చాలా యాక్టివిటీస్ చేసినాము. ఈవెన్ చాలా ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వాసాల రమేష్ ఎంపీపీ ఊళ్ళో చాలా పెద్ద కింగ్, ఆయన అనుకుంటే ఏదైనా జరుగుతుంది ఊళ్ళో. అంతకుముందు ఒక బిఎస్ఎన్ఎల్ టవర్ వేస్తే దాన్ని నేను ఆపించాను. ఒక లైబ్రరీ కడితే ఊరు లైబ్రరీ, దాన్ని కూడా వద్దంటే వాళ్ళు ఏమన్నారా కాంట్రాక్టర్ వచ్చి, సార్ కట్టేదా కాగురి, కట్టినాక మీరే తీసుకోవాలంటే ఇచ్చిపోయింది. సో ఆ రూమ్ మాకే అయిపోయింది. ఆ టవర్ వేస్తే ఆ టవరు పని అయిన ఒక 3 లక్షల పని అయిందని కూడా తర్వాత బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మొత్తం మెటీరియల్తో సహా తీసుకొని పోయేటట్టు చేసినాం. అప్పుడు అదంతా ఎట్లా చేసినామంటే ఇంకా 2 గంటల టైం పడుతుంది చెప్పడానికి. వాసాల రమేష్ ఒక వాటర్ ట్యాంక్ మా స్కూల్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కడదామని స్టార్ట్ చేసాం. నేను వద్దని చెప్పినాను. నేను హెడ్ మాస్టర్ కాకుండా అక్కడ ఆ స్కూల్లో అక్కడ మనం చెప్పింది అంటే మనం వర్క్ చేస్తాం కాబట్టి మనకు కొద్దిగా రెస్పెక్ట్ ఉండేది. వద్దని చెప్తే ఆయన ఏం చేసిండు, ఈసారి చెప్తే ఇట్లా నేను మా ఎంపీపీని కదా మొదలు పెడదాన్ని పని మొదలుపెట్టిండు. మరి నేను అంతకుముందు 3-4 కార్యక్రమాలు ఆపిన, వాటికి ఏం గుర్తింపు లేదు. నేను అనుకున్న బిడ్డ నడిపి అని కొద్దిగా నడివికైనా కాపుతా అని నేను మనసులో పెట్టుకున్నాను.
ఫిల్టర్లు అయిపోయినాయి, డోంబాడే స్టేజ్కి వచ్చింది. మా పాత స్టూడెంట్ కూడా వచ్చిండు, సార్ దీన్ని ఆపడానికి ఏం చేద్దాం సార్ అని పిలిచి చెప్పిన విషయం. అప్పుడు నేను డిఓ ఆఫీసులో భారీ సార్ ఉండే సూపరింటెండెంట్ శ్రీహరి సార్ వీళ్ళతో విచారణ చేస్తే వాళ్ళు 88లో ఒక జీవో ఇచ్చిండ్రు 524 జీవో. అందులో 30 సెక్షన్లో ఉంది ఎలాంటి నిర్మాణాలు చేయదని. దాని మీద నా స్టూడెంట్ తోటి హైకోర్టులో కేసు అయిపోయింది. హైకోర్టు స్టే వచ్చింది. వాళ్ళు ఎక్కడికైతే పని ఆగిందో ఇప్పటికి కూడా అది నిషాన్ అట్లే ఉంది. ఆ ట్యాంకుని తీసుకుపోయి ఇంకొకటి కట్టుకున్నాం. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఊరోళ్ళు ఈ ట్యాంక్ ఎందుకు ఆగింది తరతరాలు ఇప్పుడు ఆ బడి ఉన్న రోజులు కూడా ఈ ట్యాంక్ ఎందుకు ఆగిందంటే పలానా సార్ ఆపిండి అనేది వస్తుంది. అప్పటి నుంచి మాకు ఇంతవరకు స్కూల్లో ఊరోళ్ళు వాళ్ళు అడుగుపెట్టడానికి కూడా భయపడుతుంది. కాబట్టి మనము నిజంగా ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ఇన్ని స్కూళ్ళల్లో ఏదన్నా ఒక స్కూల్ మంచి డిసిప్లిన్గా ఉంది, మంచిగా ప్రాపర్గా నడుస్తుంది అంటే ఆ స్కూల్లో ఒక వెల్మా టీచర్ ఉన్నట్టుగానే మనం గుర్తించుకోవాలి. ఎక్కడైతే మన కమ్యూనిటీ టీచర్ ఉన్నాడో, టీచర్స్ కానీ టీచర్ కానీ ఉన్నాడో ఆ స్కూల్లో తప్పకుండా వ్యవస్థ బాగుంటుంది. మనం అందరినీ కోరిలేట్ చేసుకొని మనము చేస్తున్నాం. ఇట్లా నా సర్వీస్లో నేను చాలా ఉన్నాయి. సుమని కూడా నాతో కొద్ది రోజులు పనిచేసింది, ఆమె కూడా తెలుసు. సో ఎక్కడ కూడా తగ్గకుండా పనిచేసినాం. మేము అందరికీ విలువ ఇచ్చినాము, విలువ తీసుకున్నాము. అది మన కమ్యూనిటీ గొప్పతనం. ఇప్పుడు రుక్మాపూర్లో హెచ్ఎంగా 1 వీక్ క్రితం చేయలేను. అక్కడ కూడా ఉన్న సర్వీసులో ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఒక ప్లాన్ చేసుకుంటున్నాం, ఒక విజన్ తీసుకుంటున్నాం. సో దానికి అందరికీ మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. ఈ సందర్భంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. సప్త స్వరామృత జ్ఞాన ప్రదాయ గురవే నమః. శ్రీస్వరనందిత శృతి తత్వాయ గురవే